నెల రోజుల గ్యాప్ లో రెండోసారి తెలంగాణ కాంగ్రెస్ శాసనసభ పక్ష సమావేశం జరగనుంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈ రోజు సాయంత్రం జరగనున్న సీఎల్పీ మీటింగ్ కు పార్టీ ఎమ్మెల్యేతో పాటు ఎమ్మెల్సీలు, ఎంపీలు కూడా హాజరవుతారు. పీసీసీ చీఫ్ గా మహేష్ కుమార్ గౌడ్ ఎన్నికైన తర్వాత జరుగుతున్న తొలి మీటింగ్ కావడంతో పార్టీ నేతలకు ఆయన ఎలాంటి సూచనలు చేస్తారో అని ఆసక్తి నెలకొంది. మొదట మహేష్ కుమార్ గౌడ్ కు పార్టీ నేతలు సన్మానం చేస్తారు. ఇక ఆ తర్వాత పార్టీ సంస్థాగత నిర్మాణంపై చర్చిస్తారు. అధికారులు తమ మాట వినడం లేదని రీసెంట్ గా పీసీసీ చీఫ్ నిర్వహించిన సమీక్షా సమావేశంలో పలువురు ఎమ్మెల్యేలు ఫిర్యాదు చేశారు. దీనిపై ఈ మీటింగ్ లో సీఎంతో పాటు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రులు స్పందించే అవకాశం ఉంది. మరోవైపు లోకల్ బాడీ ఎలక్షన్స్, మున్సిపల్ ఎలక్షన్స్ పై కూడా చర్చించే అవకాశం ఉంది. ఇలాంటి వ్యూహాలతో ఎన్నికలకు వెళ్లాలో పార్టీ నేతలకు సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేయనున్నారు. అయితే ఈ సీఎల్పీ సమావేశానికి కొత్తగా పార్టీలో చేరిన ఎమ్మెల్యేలు హాజరవుతారా లేదా అనేది ఉత్కంఠగా మారింది. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యేల విషయంపై హైకోర్టు తీర్పు తర్వాత హస్తం నేతలు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న గులాబీ ఎమ్మెల్యేలను బీఆర్ఎస్ నేతలుగానే హస్తం శ్రేణులు చెప్తున్నారు. ఇక ఉమ్మడి వరంగల్ జిల్లా పార్టీ సమీక్షకు కడియం శ్రీహరి హాజరయ్యారు. దీంతో ఆయన సీఎల్పీ సమావేశానికి వెళ్తారా లేదా అనేది సస్పెన్స్ గా మారింది.